ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ విభాగం ఈసీసీసీడి వలసదారులు మరియు కువైటీలను సోషల్ మీడియాలో ప్రచురించడం లేదా యుద్ధాలు, సైనిక కార్యకలాపాలు, క్షిపణులు లేదా మతతత్వం లేదా దేశద్రోహాన్ని ప్రేరేపించే విషయాలకు సంబంధించిన కంటెంట్ను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. కువైట్ సైబర్ క్రైమ్ విభాగం ఈ హెచ్చరిక జారీ చేసింది. అటువంటి కంటెంట్ను పంచుకోవడం కువైట్ చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అవుతుందని మరియు ఇందులో పాల్గొన్న వారికి చట్టపరమైన జవాబుదారీతనం విధించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతీయ పరిణామాల సమయంలో ప్రవాసులు పూర్తి తటస్థున పాటించాలని మరియు రెచ్చగొట్టే ఆన్లైన్ కంటెంట్తో పాల్గొనకుండా ఉండాలని అధికారులు నొక్కి చెప్పారు. జాతీయ భద్రతను పరిరక్షించడం, జాతీయ ఐక్యతను కాపాడటం మరియు దేశ సామాజిక నిర్మాణాన్ని కాపాడటం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది. సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ ప్లాట్ఫారంలపై ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని వ్యవహరించాలని కూడా కోరారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.